श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री गणेशाय नमः। प्रिय आत्मबंधुవులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 451వ భాగం. నిన్న మహర్షి ఏం చెప్తున్నారు? ఒకదానిపై మరొకటి ఆధారపడ్డాన్ని అన్యోన్యాశ్రయము దోషము అని అన్నారు. అన్యోన్యాశ్రయ దోషం అన్నారు నిన్న. దేని మీద ఆధారపడింది? తత్వజ్ఞానం, మనోనాశనం. తత్వజ్ఞానం కలగనంత వరకు మనసు నశించదు. మనసు నశిస్తే గాని తత్వజ్ఞానం కలగదు. ఇది అన్యోన్యాశ్రయం. తత్వజ్ఞానం కలగనంత వరకు మనసు నశించదు. మనసు ఉపశమిస్తే కానీ తత్వజ్ఞానం కలగదు. నెక్స్ట్ ఇంకోటి ఉంది, వాసనాక్షయం. వాసనలు నశించినంత వరకు తత్వజ్ఞానం కలగదు. తత్వజ్ఞానం లభించినంత వరకు వాసనలు నశించవు. 3 వచ్చాయి ఇప్పుడు మన స్టేజ్ మీదకి. తత్వజ్ఞానం, మనోనాశనం, వాసనాక్షయం. సాధన ఎలా చేయాలి అన్నదానికి ఈ 3: తత్వజ్ఞానం, మనోనాశనం, వాసనాక్షయం. ఇక్కడ చూడండి 3 ఉన్నాయి. ఈ తత్వజ్ఞానం అనేది ఏ రకంగా ఉంది? ఇది పాజిటివ్. ఇది పాజిటివ్గా ఉంది తత్వజ్ఞానాన్ని పొందడం. మనోనాశనం, వాసనాక్షయం నెగటివ్. అవి 2 నెగటివ్గా ఉన్నాయన్నమాట. మొదటిదేమో పాజిటివ్గా ఉంది, ఆ 2 నెగటివ్గా ఉన్నాయి. ఇక్కడ మహర్షి ఏమంటున్నా అంటే దీన్ని పాజిటివ్గా ఉన్న దీన్ని వెలుగు అంటున్నాడు. ఏది? తత్వజ్ఞానాన్ని వెలుగుతో పోలుస్తున్నాడు మహర్షి, జ్యోతితో పోలుస్తున్నాడు. ఈ తత్వజ్ఞానం అనేది ఆ జ్యోతి, ఆ వెలుగు ఎప్పుడైతే ఉదయిస్తుందో ఆ ప్రకాశంలో వాసనలు అనేటువంటి చీకటి పారిపోతుంది. మనస్సు అనేటువంటి చీకటి పారిపోతుంది, పటాపంచలై. ఆ వాసనలు అనేటువంటి చీకటి పటాపంచలైపోతాయి. ఆ వాసనలు ఎప్పుడైతే ఈ తత్వజ్ఞానం అనేటువంటి వెలుగుతో వాసనలు అనేటువంటి గాఢాంధకారపు చీకటి పటాపంచలైపోతుందో, ఎప్పుడైతే ఆ వాసనలు పోయాయో మనసు కూడా, మనసు అంటే ఏంటి? వాసనలు వృత్తుల సముదాయమే కదా. కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఆ మనస్సు కూడాను ఏమవుతుంది? నశిస్తుంది అనమాట. అర్థమైందా? వాసనలు ఎప్పుడైతే పోతాయో ఆ వాసనల వల్ల కలిగేటువంటి వృత్తులు పోతాయి. వృత్తులు పోవడం అంటే మనస్సు సర్వనాశనం అయిపోతుంది, మనసు కూడా పోతుంది. అర్థమవుతుందా? తత్వజ్ఞానం వలన వాసనాక్షయం జరుగుతూనే ఆలోచనలు, వృత్తులు నశిస్తాయి. ఆలోచనలు, వృత్తులు నశించడం అంటే మనసు నశించడమే. ఆ తత్వజ్ఞానం అనేటువంటి వెలుగు రానంత వరకు ఈ చీకటి, ఈ వాసనలు, ఈ మనస్సు విజృంభించి ఉంటుంది. కాబట్టి ఈ 3, ఈ తత్వజ్ఞానము, వాసనాక్షయము, మనోనాశనం, 3 కూడా ఒకదానికి ఒకటి హేతువై ఒక విషవలయం లాగా ఉంటాయి. ఒకదానికి ఒకటి హేతువై ఒక విషయవలయం లాగా ఉంటాయి. ఒకటి రెండవది మూడవ దానికి కారణమవుతూ ఉంది. అర్థమవుతుందా? ఏది? తత్వజ్ఞానము ఏమవుతుంది? తత్వజ్ఞానం వల్ల ఏమవుతుంది? రెండవది వాసనాక్షయం వల్ల అమనస్క స్థితి ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ ఈ తత్వజ్ఞానము మనోనాశనానికి కారణమని మనం తెలుసుకున్నాం. తత్వజ్ఞానం మనోనాశనానికి కారణం అయితే మనోనాశనం వాసనాక్షయాన్ని కూడా ఇక్కడ కొంచెము కొద్దిగా ట్విస్టింగ్ అనమాట. తత్వజ్ఞానము మనోనాశనానికి కారణం అవుతే మనోనాశనము వాసనాక్షయానికి కారణం కాదు. ఇది తత్వజ్ఞానం ఉదయించడంతో మనోనాశనం అయిపోవాలి. మనోనాశనం కావాలంటే వాసనాక్షయం కావాలి. వాసనాక్షయం కావాలంటే మళ్ళీ తత్వజ్ఞానం ఉదయించాలి అన్నమాట. కాబట్టి రామా, ఇది ఒక విషయవలయం అయ్యా. ఒకదానికొకటి కారణమై
ఇందులో ఏ ఒక్కటి పరిష్కారం చేసుకోవడం అనేదే అసంభవం అయిపోతుంది సాధకునికి. ఇక్కడే ఉంది సాధన రహస్యం అంతా. ఈ విషయవలయం నుండి బయటపడేటువంటి మార్గం ఏదైనా ఉందా అని నువ్వు అడగొచ్చు. అది మళ్ళీ ఈయనే అడుగుతున్నాడు, అడుగుతావేమో. ఉంది రామా, మార్గం ఉంది, మార్గం లేకుండా పోదు. అసలు మార్గం లేకపోతే ఇంకా అసలు ఈ వేదాంతం అంతా అవసరం లేదు కదా. అయితే ఆ మార్గం ఎలాంటిదంటే అతి సూక్ష్మమైనది. ఆ సూక్ష్మమైనటువంటి దాన్ని బాగా పరిష్కరించాలంటే గట్టి ప్రయత్నం, నిన్న చెప్పాడు పురుష ప్రయత్నం చాలా అవసరమయ్యా. ఈ మూడింటిలో మొదట ఏది పోగొట్టుకోవాలా, ఏది తర్వాత పోగొట్టుకోవాలా అనేటువంటి ప్రశ్న అసలు లేదు. దాని గురించి ఆలోచించుకో. మూడు కలిపి పట్టుకో. మూడింటి తత్వజ్ఞానం, మనోనాశనం, వాసనాక్షయం మూడింటి కలిపి పట్టుకునే అభ్యాసం చేయాలి. ఎలా చూసారా, ఇది ఒకటి కాదు. ఏదో ఒకదాన్ని పోగొట్టుకుంటే ఇంకోటి అనేది అది సీక్వెన్షియల్గా కాదంటున్నాడు. మూడు డౌట్ ఇలా అలాగా పట్టేసుకోమంటాడు. పట్టేసుకొని అభ్యాసం చేయాలంటాడు. ఎట్టాటి అభ్యాసం అంటే స్వభ్యాసం అంటాడు అనమాట. ఎట్టా బ్రహ్మాండమైన దృఢమైనటువంటి నిరంతరమైనటువంటి గట్టిదైనటువంటి అకుంఠితమైనటువంటి అభ్యాసం చేయాలి. కలిపి మూడింటిని పట్టుకొని అభ్యాసం చేస్తేనే పరిష్కారం అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి పోతుందిలే అని నువ్వు ప్రయత్నం చేస్తే అది వీలు కాదు. నువ్వు ఎంత కాలమైనా నువ్వు ఆ ప్రయత్నం చేయి, నీకు పరిష్కారం అనేది లభించదు రామా. మూడింటిని కలిపి పట్టుకుని దృఢమైనటువంటి ప్రయత్నంతో నీవు జయించవచ్చు. కాబట్టి నువ్వు ఏ సాధకుడైనా సరే వాడు బాగా అతనికి ఫలితం ఇవ్వాలి, సాధనలో ముందుకు వెళ్ళాలి అని అంటే ఒకేసారి అన్నింటి మీద కృషి చేయాలంట. తత్వజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి, వాసనాక్షయాన్ని చేసుకుంటూ ఉండాలి, అమనస్క స్థితికి కృషి చేస్తూ ఉండాలి. మూడింటి పట్ల గట్టి కృషి అవసరమవుతుంది. ఒకేసారి అన్నింటిలోనూ కృషి చేయాలి. ఏంది స్వామి ఎందుకింత కష్టం అంటావా? ఎందుకింత కష్టం అంటావా? చెప్పేది ఏముందయ్యా రామా, ఎంతకాలం ఉందయ్యా ఇది? ఆయన రామకృష్ణ పరమహంస చెప్పినట్టు ఎన్నేళ్ల నాటి నుంచో మొలికి పట్టిపోయిన రాగి అండ, ఎన్నో వందల సంవత్సరాల పైన పడిపోయిన అండాని తీసుకొస్తే ఒకసారి ఒక 4 నిమ్మకాయలు పెట్టి రుద్దితే తెల్లగా రాదది. అర్థమవుతుందా? ఎన్నాళ్ళ నుంచో పోగు చేసుకున్నటువంటి ఇదన్నమాట. ఇది ఏంటి? ఈ వాసనలు ఎన్నాళ్ళ నుంచో పేరుకుపోయి ఉన్నాయన్నమాట. ఈ వాసనలు కాటుక కొండలాగా ఉంది అంటాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. పెద్దగా కాటక కొండలాగా ఉంది. ఎన్ని జన్మల నుంచో పేరుకుపోయింది, అది బాగా గట్టి పడిపోయినది. మనం సంచిత కర్మ, ఇంత పెద్ద సంచి మూట వేసుకొని ఉన్నాం వెనక, సంచిత కర్మల మూట. ఆ సంచిత కర్మలు జన్మలు ఎన్ని జన్మలు ఎత్తామో అన్ని జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మలు అన్ని పెద్ద సంచి మూట ఒకటి నెత్తిన పెట్టుకుని వచ్చున్నాం. అది ఏమవుతుంది? ఆ సంచితం ఏమవుతుంది? ప్రారంధంగా మనకి ప్రతి జన్మలోకి వస్తూ ఉంది. ఆ ప్రారంధమై మన యొక్క దుంప తెంచుతోంది. కాబట్టి ఈ సంచి, ఆ మూటలో ఉన్నటువంటి సంచినంతా ఖాళీ చేయాలి, నిర్మూలించాలి. మరి అంతలా మూటని నువ్వు కరిగించాలంటే ఎంత ప్రయత్నం చేయాలి? ఈ జన్మలో ఇచ్చిన ప్రారంధాన్ని పూర్తిగా నిర్మూలించేసుకుని మళ్ళీ జన్మ కోసం ఎదురు చూస్తూ ఆ జన్మలో మళ్ళీ ఆ సంచితాన్ని మళ్ళీ ప్రారంధం అయ్యి ఈ విధంగా ఆ పెద్ద మూటలోంచి అంతంత భగవంతుడు ఇస్తూ ఉంటే ప్రారంధాన్ని ఆ పోగొట్టుకుని కొత్తగా ఆగామి మళ్ళీ కొత్త భవిష్యత్తులో ఆ వాసనలు క్రియేట్ చేసుకోకుండా ఎరిగి ఆ ప్రారంధాన్నంత బోధ్యమానం అని భుజించేసి సంచితం అంతా ఖాళీ చేసుకోవాలంటే ఎంతకాలం పడుతుంది నీకు? కాబట్టి అందుకని అన్నానయ్యా, గట్టి ప్రయత్నం అనవసరం. పురుష ప్రయత్నం దృఢంగా ఉండాలయ్యా. చిత్తగా ప్రయత్నంతో ఇది అయ్యేది కాదు. సోమర్తనం అనేది దగ్గరికి రానికూడదు. సోమర్తనాన్ని వదిలి అభ్యాసం గట్టిగా చేస్తే కానీ నీకు ఎన్నో జన్మలకి ఇది ఈ వీలు కాదయ్యా. అర్థమైందా? మామూలుగా సోమర్తనం అనేది ఆధ్యాత్మికతలోనే కాదు, ప్రాపంచికంలో కూడా పొసగదు.
కుదురుతుందా? బతకలేం మనం సోమర్తనం ఉంటే. కాబట్టి నేను చెప్తున్నా విను రామయ్య. నడుస్తున్నా, వింటున్నా, సుశిస్తున్నా, ఆఘ్రాణిస్తున్నా, నిల్చున్నా, మేల్కొన్నా, నిద్రిస్తున్నా సరే నువ్వు పరమశ్రేయస్సుకై నువ్వు సాధన కొనసాగిస్తూ ఉండవయ్యా. మూడింటిని ఒకేసారి పట్టుకుని ఈ మనోనాశనము, ఆ వాసనాక్షయము, ఆ యొక్క తత్వజ్ఞానాన్ని మూడింటిని కుదేసి ఒకగా పట్టుకుని నీవు సాధనని ప్రారంభించు రామ అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో మనకి ఏం బోధ చేస్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర.